హాయ్ అండి. అందరికి నమస్కారం అండి. ఎట్టున్నారండి? మేమైతే చాలా అష్ట కష్టాల్లో ఉన్నామని చెప్పాలండి. ఎందుకంటే మా పల్లెటూరులో ఎండాకాలం పండ్లు ఏం లేవని పట్నం వచ్చినామండి. కడుపు కాలుతుందని ఏదైనా గిత కూర అన్న చేసుకుందామని కూరగాయల కోసం ఏట మొదలెట్టేసామండి. బిత్తిరి బిత్తిరిగా అటు ఇటు చూస్తుంటే ఈడ ఒక మనిషి ఉంటే అయ్యా కూరగాయలు ఎక్కడ దొరుకుతాయంటే గీనే ఉంటాయని గీ షాప్ చూపించిండండి. గీదేం షాప్ అండి? ఓ తాజ్మహల్ కంటే పెద్దగా ఉంది, చార్మినార్ కంటే చిన్నగా ఉంది అన్నట్టు అనిపిస్తున్నదండి. ఓ నేమ దీని పేరంట లుల్లు మాల్ అంటండి. ఏందో లుల్లు మాలు. సర్లే లోపలికి వెళ్ళి చూస్తే అండి కూరగాయలు చల్లగా ఉండడానికనేమో ఫ్రిడ్జ్లో పెడతాం కదండి, అట్నే అసలు ఈ మాల్ మొత్తం తీసిపోయి ఫ్రిడ్జ్లో పెట్టినట్టే చల్లగా ఉందండి. ఎండకు తిరిగిన తీక్కంతా దెబ్బకు వదిలేట్టు అనిపించినదండి. సర్లే చల్లగా ఉందని ఈయనే కూర్చుంటే కడుపు మంట ఎడ చల్లారుద్దని ఇంకా కూరగాయలు ఏట మొదలు పెట్టేశానండి. కూరగాయల పేర్లు అయితే ఒక్కడి తెలవదండి. పక్కన మా ఆయన 10వ తరగతి పాస్ అయింది కాబట్టి పక్కన ఉంటే సరిపోయినది కానండి ఈ కూరగాయలు ఒక్కటి కూడా తెలవదండి. అప్పుడు ఇప్పుడు సంచి పట్టుకొని మా సంతకెళ్ళిన మొక్కలు కానీ గిట్టండి కూరగాయలు కానీ గీ షాపింగ్ మాల్ కానీ వచ్చిన వాళ్ళమేనండి ఇవన్నీ తెలవడానికి. ఇదేందో అండి పర్పుల్ కలర్లో క్యాబేజ్ ఉందండి. ఓ మన ఊర్లో అయితే తెల్లగా ఉంటుంది, గీడేందో పర్పుల్ ఉంది, ఇది పాసిపోయిందని పక్కనేసానండి. ఏందో బొక్కలి అంటండి. ఇదేందో గోంగూర సరే పచ్చడన్న నూడదామంటే గన్ని 10 ఆకులు లేవని 35 రూపాయలు అంటండి. ఇది ఏందో కట్టి అమ్ముతారు, పుల్లలు అమ్ముతారు, వాయమ్మో గీ అని చూసి నాకు తలకాయ తిరిగిందండి. ఈ ఉల్లికాడ చూసిరండి ఎంతలా ఉందో. ఇదేమో ఎంత రేట్ అనుకుంటున్నారు? 49 రూపాయలు అంటండి. ఆ ఒక్క కట్టె తీసి అవలు కొట్టేసిన ఈ కట్ట మొత్తం కట్టిరు కదన్న రేట్ తక్కువ ఉంటుందంటే అది కూడా 49 రూపాయలు అంటండి. వాయమ్మో మా సంతలో కాసినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటే కోటేశ్వరంలో అయిపోతానని అనిపించిందండి. ఆఖరికి అట్టి పువ్వు అన్న ఉంది, గిది అన్న రేటు తక్కువ ఉంటుందని ఇదన్న చూస్తే అండి ఇది కూడా అంటే 69 ఉందండి. మా పక్కన లచ్చక్క ఎప్పుడన్నా చెట్టుకి గింత తీయమట్టి టక్కుని ఇచ్చేదండి. పోయి అమ్మ గిది కూడా ఇంత రేటు ఉందనుకున్నా అండి. ఏందో పుల్లలు అంటండి. ఈ టమాటాలు చూస్తే బలి చిత్రం వేసిందండి. పచ్చకాయలు అనిపించిందండి. కానీ కలరే అంత అండి. ఏందో చిన్న చిన్నగా చెర్రీ టమాటాలు అంటండి బాగున్నాయండి. 149 రూపాయలు అంటండి. చూస్తండి ఈ చిత్రం అయిందండి. మా పల్లెటూరులో ఉన్న టమాటా తోట వాళ్ళందరూ ఉన్నోళ్ళేమో అనిపించిందండి గీ అని చూస్తుంటే. మా వాళ్ళు పిచ్చి మొక్కలు కానీ అన్నీ ఎర్ర వేసుకుంటారు కానీ గిట్ట కలర్ఫుల్ పండించుకుంటే వీళ్ళు కూడా చాలా ఉన్నోళ్ళు అయిపోతారేమో అనిపించినదండి. ఈ ఎల్లిపాయలు చూసిరా పొట్టు తీసి పెట్టేందుకంటే 70 రూపాయలు అంటండి. ఈ మనం మురిగిపోయిన చిన్న చిన్న ఉల్లిగడ్డలు కూడా వేస్తాం కదా, గై కూడా డబ్బాలలో పెట్టిరు, అవి కూడా డబ్బాలు అంటండి. ఈ ఏందో చిన్న చిన్న మొక్కజొన్నలు బండితే చిన్నవి వస్తాయి చూడండి, బేబీ కాన్ అంటండి. ఏందో అవి కూడా ఉన్నాయండి. దొండకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి. ఏ చూసినా 65, 75. దొండకాయలు పావు కేజీలు ఇవ్వండి, అవి 50 రూపాయలు అంటండి. పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్నగా బుట్టలలో పెట్టిర్రు, అవి కూడా గింత పెట్టిరండి. ఏమైనా డబ్బాలో ప్యాకింగ్ చేసిరనో ఏమో గింత గింత రేటు ఉన్నాయి. వాయమ్మో కూరగాయలకు గింత రేటు ఉన్నాయని అంటే ఇంకా నీళ్ళల్లో బాకే ఈ భూమి మీద నడిచే గాలి ఎగిరే కూడా ఉన్నాయంటండి. మరి గయ్య ఎంత రేటు ఉంటాయో. మటన్ ముక్క, నల్లి బొక్క కూడా ఉన్నాయంట. గయ్యన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూస్తా. నాకైతే చాలా ఈ చిత్రం అవుతుందండి. మరి ఉంటారండి. బాయ్ బాయ్ అండి. నమస్కారం అండి.